ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ఉగాది తెలుగువారి పండుగ. ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగము అనగా సంవత్సరము జంట అనే అర్థం. ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అనే పేరు. ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటున్నాము. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి నాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. తెలుగువారు ఉగాది పండుగను జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా, ప్రకృతిలో మంచి పరిమాణం ఆధారంగానే జరుపుకునే పండుగ. ఇది మనమే క్యాలెండర్ మారింది అని అనుకొని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు. ఇది ఇక్కడ సంవత్సరము మారేది ప్రకృతిలో కనిపిస్తుంది. భౌగోళికంగా గాను జ్యోతిష్యపరంగా గాను గోచరిస్తూ తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతుంది. ఋతువులలో రాజు అయినటువంటి వసంత ఋతువులో ప్రారంభమవుతుంది. చిగురించడం అనేది సృష్టికి మొదలు, రాలిపోయే శిశురం ఆఖరి. చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఇది. ఉగాది పండుగ వచ్చేలోపు అసలు ఉగాది పండుగను ఎందుకు చేస్తారు, ఆ రోజు బ్రహ్మ ఏం చేశాడు తెలిపే ఈ పవిత్రమైన పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యము వస్తుంది. పూర్వం సోనకాది మహాన్మునులు ఉగాది పండుగ గురించి అడిగి తెలుసుకోవడం కోసం సూతుడిని ఇలా అడిగారు. ఓ సూత, పౌరాణిక సృష్టి ఎలా ప్రారంభమైంది? ఉగాది రోజున బ్రహ్మ ఏం చేశాడు? విష్ణువు మత్స్య అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి? మత్స్య అవతారానికి గురించి, మత్స్య పురాణం గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి మాకు సవివరంగా వివరించు అని కోరుకుంటారు. దాంతో సూతుడు మత్స్య పురాణం గురించి ఇలా వివరిస్తాడు. ఓ మునులారా, నీళ్లు నారములుగా చెప్పబడుతుంది. అదే నీళ్లు నరులుగా ప్రాణాధారం కూడా. అటువంటి నీటిలో నివాసన స్థానాన్ని ఏర్పరచుకున్న పరబ్రహ్మమూర్తి నారాయణుడుగా చెప్పబడతాడు. మొదటు అంటే సృష్టికి పూర్వం ఏమీ ఉండేది కాదు. అన్ని వైపులా ఒకే వస్తువు కానీ ప్రాణంగానే ఉండేది కాదు. అయితే ముందు సత్తు అనగా ఒక వస్తువు రూపం పుట్టింది. దాని నుంచి మహత్తు, దాని నుంచి అహంకారం, దాని నుంచి గుణాలు, అక్కడ నుంచి బ్రహ్మతులో సృష్టిని జరిగింది. బ్రహ్మ సృష్టికి పూర్వం అంతా జలవరమే ఉండేది. ఆ పరమాత్ముడు ఎటువంటి ప్రకాశం లేకుండా వటపత్రసాయి ఉండేవాడు. బ్రహ్మ సృష్టి జరిగిన తర్వాతే అతని వల్ల సమస్త సృష్టి విస్తరించింది. జలావరణంలో సైనుంచి ఉన్న ఆది పరబ్రహ్మ తన చుట్టూ ఉన్న నీటిని తన పొడవైన చేతులతో కలబెట్టగా అందులోనే నురుగు పుట్టి 2 బుడగలుగా లేచాయి. ఆ బుడగల నుంచి భూమి ఆకాశాలు కల్పించబడ్డాయి. అలాగే భూమి మీద ఉన్న రాళ్ళు కొండలు కూడా కల్పించబడ్డాయి. ఆ సమయంలో మహాపురుషుణ్ణి నాభి నుంచి ఒక కమలం నుంచి జన్మించింది. నారాయణుడు ఒక తుమ్మెద అయి కమలం చుట్టూ తిరుగుతూ చివరకు అందులోనే ప్రవేశించాడు. అయితే తన తేజస్సును దానిలో ప్రవేశపెట్టి బయటకు వచ్చాడు. తర్వాత ఆ కమలం నుంచి 8 భుజాలతో 4 ముఖాలతో బ్రహ్మ జన్మించాడు. అతను తన చుట్టూ ఉన్న నీటిని చూసి ఆశ్చర్యపడుతూ ఓంకారనాదం వినిపించాడు. ఏమి చెయ్యాలో తోచక ఆ తామర తాడు ద్వారా లోపలికి ప్రవేశించాడు. లోపల నారాయణ గర్భం కుహరంలో బ్రహ్మాండమంతా సముద్రంతో, నదులతో, కొండలతో కనిపించగా కలవరపడి మళ్ళీ బయటికి వచ్చేశాడు. ఆ కమలంలో ఏమి చెయ్యాలో తోచక ఒక చోట కూర్చొని ఉంటే
తపస్సు చేయి అనే మాటలు వినిపించాయి. అలా బ్రహ్మ తన చుట్టూ నివసిస్తున్న ప్రణవాన్ని ఉచ్చరిస్తూ కొన్ని వేల సంవత్సరాల వరకు తపస్సు చేస్తూ సాగాడు. అప్పుడు తన నాభి కమలం నుంచి ఉద్భవించేసిన నారాయణుడు ప్రత్యక్షమై, ఓ బ్రహ్మ, సృష్టిని ఏర్పాటు చేయాలని నేపంతో నేను నిన్ను సృష్టించాను. కాబట్టి నువ్వు ఈ తపస్సు చేయడం వలన సృష్టి చేసే మానసిక శక్తిని పొందుతావు. స్త్రీ రూపమైన ఆ ప్రకృతి అంతా నీకే అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇక సృష్టిని ప్రారంభించు అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఇప్పుడు ప్రకృతి అతనికి సరస్వతి రూపంలో కనిపిస్తుంది. బ్రహ్మ పురుషుడు కాబట్టి ప్రకృతి పురుషుడు వివేకమయ్యారు. ఆ స్వాగతం వల్ల బ్రహ్మ ముఖం నుంచి 6 అక్షరాల చొప్పున పుట్టాయి. అంటే శక్తి స్వరూపిణి అయిన గాయత్రి జన్మిస్తుంది. తర్వాత బ్రహ్మ కనుబొమ్మల నుంచి దక్ష ప్రజాపతి మనసు నుంచి సనత కుమార సనతజాతు అనేవారు జన్మించారు. వీరందరూ నివసించడానికి ఒక చోటు కావాల్సిందిగా బ్రహ్మ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు కోటి సూర్యుల తేజస్సుతో జలాల నుండి ఇంకింపజేశాడు. అప్పుడు బ్రహ్మ భూగర్భం, వసురాజు, ఊర్వలోకాలను 7 అతల వితలస్తులారి అదే లోకాలు 7 నిర్మించాడు. ఈ లోకాలన్నిట్లో దేశాలు, రాజ్యాలు, నదులు, సముద్రాలు, పల్లె పట్టణాలు, చెట్లు, అరణ్యాలు మొదలైన ప్రాణులకు అవసరమైన వస్తువులను, జీవరాశులను సృష్టించాడు. ఆ విధంగా సృష్టించబడిన జీవులందరికీ ఆ లోకంలో స్థితికి తగ్గట్టుగా కాల ప్రయాణాలు ఏర్పరిచాడు. ఆ జీవుల ఆయుధాలతో 100 సంవత్సరాలుగా నిర్మించబడ్డాయి. 15 రెప్పల పాటు కాలము ఒక కాష్ట, 30 కాష్టాలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 3 ముహూర్తాలు ఒక అహోరాత్రులు. కలిసిన దినం 15 ముహూర్తాలు ఒక పగలు, 15 ముహూర్తాలు ఒక రాత్రి, 15 దినాలు ఒక పగం లేదా అర్ధమాసం. ఇది మానవ లోక కాలం సమానంగా నిర్వహించబడుతుంది. మానవ సంవత్సరంలో 1 గడిస్తే దేవతలకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. 15,28,000 ఒక కృతయుగం ప్రయాణం, 12,96,000 త్రేతాయుగం ప్రయాణం, 8,64,000 ద్వాపరయుగ ప్రయాణం, 4,32,000 కలియుగం ప్రయాణం. ఈ 4 యుగాలు కలిపి మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు, మరొక 1000 మహాయుగాలు గడిస్తే ఒక రాత్రి. అంటే 2000 మహాయుగాలు గడిచిన తర్వాతే బ్రహ్మకు ఒక అహోరాత్రులు కలిసిన దినం అవుతుంది. ఇటువంటి దినాలు 30 అయితే ఒక మాసం, 12 మాసాలు ఒక సంవత్సరం. అటువంటి 100 సంవత్సరాలు బ్రహ్మకు అధ్యాయము. పగలు గడిస్తే ఆయనకు నిద్ర వచ్చే సృష్టిని ఆపి నిద్రపోతాడు. అప్పుడు సృష్టి అంత ప్రళయం వచ్చి నాశనం అవుతుంది. దీనిని నైమితిక ప్రళయం అంటారు. ఆ ప్రళయం స్థితిలో 1000 మహాయుగాలు గడిచిన తర్వాత బ్రహ్మ మళ్ళీ సృష్టిని యథాపూర్వకంగా ప్రారంభించి అన్నిటినీ సృష్టిస్తాడు. ఆ విధంగా పూర్వం బ్రహ్మదేవుడు నిద్రించే సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు ఏం జరిగిందో చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం ద్రావిడ దేశము సత్యవంతుడు ఒక రాజు ఉండేవాడు. అతడు మహాధర్మాత్ముడు, విష్ణు భక్తుడు కూడా. తాను సత్యమునే పలుకుతూ తన రాజ్యంలో వారందరినీ కూడా సత్యమును మాత్రమే పలకవలెను అని శాసించి, అంటే రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అందుచేత అతనికి సత్యవంతుడు అని పేరు కూడా వచ్చింది. ఆయన ప్రతి దినము కూడా తన సమీపంలో ఉన్న కృతమాల నదికి వెళ్ళి స్నానం, సన్యాసికృతములను నేర్చుకొని వచ్చేవాడు. ఒక రోజున స్నానం చేసి సూర్యుడికి ఆజ్ఞ ప్రదానం ఇస్తూ ఉండగా అతని చేతిలో ఒక చేప పడినది. దానిని అతడు నీటిలోనికి జారవిడిచెను. మరలా నీటిని తీసుకున్నప్పుడు చేతిలో చేప కనపడి, రాజా, నన్ను పెద్ద చేపలు తినేటకు ప్రయత్నిస్తూ ఉన్నవి,
కాపాడము అని కోరగా ఆ రాజు దానిని తన పాత్రలో వేసి తెచ్చుకున్నాడు. ఇంటికి అది మరునాటికి పాత్ర పట్టనంత పెద్దదిగా అయ్యింది. ఒక గంగాళమును వంటి దానిలో వేశాడు. అది కూడా మళ్ళీ పట్టలేనంత. ఆ తర్వాత దానికి ఒక చెరువులో విడిచి వచ్చాడు. మరీ నాటికి చెరువు పట్టనంత పెద్ద చేప అయ్యింది. అప్పుడు రాజు దానిని అతి ప్రయాసతితో తీసుకొని పోయి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప రాజుతో పోయి, సత్యవత నేను శ్రీమన్నారాయణ మత్స్య అవతారం ఎత్తి ఉన్నాను. నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతోనూ కారుణ్యముతో నన్ను రక్షిస్తావు. 15 దినముల్లో ఒక ప్రళయము వచ్చుతున్నది. దానిలో సర్వ జీవరాశులు నశించిపోయాయి. ఈ లోకము యందు మహాసముద్రము పోవును. నీ వంటి సత్యవంతుడు ప్రళయంలో నశించుటకు వీలులేదు. ఒక పెద్ద నౌకను నిర్మించి దానిలో పునఃసృష్టికి అవసరమైన ఔషధాలను బీజములను వేసుకొని సిద్ధముగా ఉండుము. నీతో పాటు సప్త ఋషులు కూడా నౌకను ఎక్కుతారు. మేము అందరినీ నేను ఆ మహాసముద్రంలో మునిగిపోకుండా పడవను దాటనివ్వకుండా నోటితో పట్టుకొని పోయే వరకు, ప్రళయం పరమనించే వరకు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను అని చెప్తాడు. అప్పుడు సత్యవంతుడు పరమానందము చెంది, అన్నయ్య సిద్ధము చేసుకొని ఆ దినము ప్రళయమును వచ్చుటకై వెదురు చూస్తూ ఉండెను. ప్రళయము ఆసన్నమైంది. ద్వాద సాధితులు ఆకాశంలో ప్రకాశిస్తూ ఆ ఎండకును ఆ వేడికి తట్టుకోలేక భూతజాల మతయమును నిప్పులతో వేసిన వలయము మలమల మాడిపోయి అగ్నివంతుడు ఉద్భవించి తన ప్రతాపలమును చూపసాగెను. అంతా కాలమిట్లా గడిచిపోయిన తర్వాత పుష్కలంగా వర్ధమానములను మహామేఘాలు కమ్మి మహావర్షములు కురిసిసాగెను. దానితో సర్వము జలమయి అయ్యెను. నారాయణ అనుగ్రహం వల్ల సత్యవంతుడు బీజవంతులతో నిండిన ఓడలు క్షేమంగా ఆ సమయంలోనే నా మహామేనమామ వచ్చి ఆ పడవ తాడును అందుకొని అప్పుడు సప్త ఋషువులను కూడా ఆ పడవలోకి దించి వీరందరిని కూడా మత్స్య అవతారంలో ఉన్న నారాయణుడు కాపాడాడు. ద్వాదశ అత్యుంతలు ఏమైపోయారో గాని మహా అంధకారము అనుముకొనే ఆ మేనము తేజస్సు సప్త మహర్షుల జపము తప్ప అక్కడ చీకటి ఎంత కటికి చీకటిలాగా అలముకోనున్న ఆ ప్రళయం అంతా కూడా అనగా బ్రహ్మ తిరిగి నిద్ర లేచి వరకు మహామృత్యువు నుంచి కాపాడుతూ వచ్చెను. అంటే మత్స్య అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను కాపాడుకుంటూ వచ్చాడు. ప్రళయం తగ్గి సూర్యోదయం అయ్యే వరకు ద్వాద్ సాధించును. ఉదయించిన ఎండలు కాగా క్రమముగా నీరు ఇంకి భూభాగమునుగా బయటకు పడెను. తర్వాత సూర్యుడు ఒక్కడే మిగిలిన బ్రహ్మ మేలుకొని ఆ భూములపై మళ్ళా సృష్టి చేయుటకు ప్రారంభించాను అని. కానీ సృష్టి చేయుటకు తన దగ్గర శక్తి సామర్థ్యతలు కలిగించిన వేదములు అతని దగ్గర లేకపోయాయి. వాటి గురించి వెతుకుతూ సోమకుడు అనే రాక్షసుడు తాను నిద్రపోయే సమయంలో వాటిని దొంగలించి సముద్రము దాగి ఉన్నాడు నాడని గ్రహించెను. శ్రీమన్నారాయణ మనసులో ధ్యానించెను. నారాయణుడు బ్రహ్మను ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ అతన్ని చూసి ఇట్లా మనసులో స్తుతించసాగెను. ఓ మహానుభావా, నువ్వు సర్వము తెలిసినవాడివి. నీ వలన ఈ లోకమును కూడా పుడుతూ పెరుగుతూ చివరకు నశించినవి. నీ సర్వమును నీ మహిమను గ్రహించుటకు మేమెంతటి వారినివి. సర్వ చరచర సృష్టి ఎందున నువ్వు నిలిచిన ఉంటే చైతన్యం మోసగిండదు. పరమాత్ముడివి, మీకు తెలియని విషయం ఏముంది, ఉన్నది అయినా వినిపించసాగాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు నేను నిద్రపోతున్న సమయంలో సోమకుడు అనే రాక్షసుడు వచ్చి వేదములను అపహరించి మహాసముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. వేదములు నా దగ్గర లేకపోవడంతో సృష్టి చేయడం సామర్థ్యం లేకపోయినది. నా యందు కరుణించి ఆ వేదాలను సంపాదించి నాకు అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. నారాయణుడు అప్పుడు
ప్రయోజనాలు పొడవగల ఒక సొరచేపను దాల్చి బ్రహ్మకు కనిపించి, ఓ బ్రహ్మదేవా, విచారింపము. నేను ఈ మహా మత్స్య అవతారుడైన వేల సముద్రంలో ఎక్కడో ఉన్న ఆ సోమకుడిని వెతికి పట్టుకొని చంపి వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను అని సముద్రంలోకి వెళ్ళి సాగుతాడు. సోమకుడు వేదాలను అపహరించి ఏవో తినేవి అనుకొని పదార్థాలు అనుకొని మింగి వేస్తాడు. అవి అతని ఆకలి తీర్చలేదు. ఆహారముకై వెతుకుచూ ఉండగా మత్స్యరూపుడైన నారాయణుడు అతడికి కనిపించెను. అక్కడికి వచ్చిన ఈ చేప తనకు ఆహారంగా వచ్చిందేమో అని చాలా బాగుంటుంది అని తలుచుకుంటాడు రాక్షసుడు. దీనికి మింగటానికై వచ్చెను. అప్పుడు అతను ఎదుర్కొనే రాక్షసుడు బలవంతుడు కాబట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారిద్దరూ మధ్య చాలా కాలం మహాసమగ్రంగా జరిగెను. దానవుడు కదా జాతకముతో మృత్యువును తప్పించుటకు ప్రయత్నించెను. కానీ విష్ణువు ఆ దెబ్బలు తప్పించుకొని తోకతో నీటిని బాదెను. ఆ దెబ్బకు సముద్రము నేను 1 యోజన ఎత్తు వరకు ఎగిరాను. దానితో పాటు సోమకరుడు యోజన కూడా పొడవైన ఎగిరిపడెను. సోమకుడు కూడా చాలా ఆగ్రహం కలవాడు. మత్స్య రూపంలో 2 చేతులతో బట్టి పిడిపించి సాగెను. మత్యము ఆ పట్ట విడిపించుకొని తన వాడి అయిన కూరలతో ఆ రాక్షసుని చీల్చి చెండాల్చిన అతని కడుపుని చీల్చి వేదాలను ఒక దక్షిణ వృత శంఖమును తీసుకొని బ్రహ్మదేవుడి వద్దకు వచ్చి వేదములను అతనికి ఇచ్చి ఆ శంఖమును తాను ధరించెను. పెద్దవలు ఇచ్చిన తర్వాత బ్రహ్మణతో, నాయన సోమకుడా, మింగుట చేత వేదములు కొన్ని శిథిలమైనది. జ్ఞాపకం ఉన్నంత వరకు వీటిని శిథిల రూపం ఉన్న పూర్వం వలె చేసి స్మరించిన చోట ప్రణములతో పూజించి సమగ్రంగా చేయను అని చెప్పి అదృష్టమయ్యాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున అంటే ఉగాది రోజున వేదాలను తీసుకొని సృష్టి చేస్తాడు. ఆ విధంగా మత్స్య అవతారము ధరించిన శ్రీ మహావిష్ణువు సోమకర్ణి సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించెను. సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని సూతుడు మహా ఋషులకు వివరిస్తాడు. అలా శుద్ధ పాడ్యమ రోజున లక్ష్మీ గంగామాతల అనుగ్రహం పొందుతారు అని పెద్దలు చెప్తుంటారు. వేప పూత, చింతపండు, మామిడి ముక్కలు, ఉప్పు, పంచదార వంటి పదార్థాలతో చేసిన 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటాము. ఆ రోజున ఉగాది రోజున ఆ సంవత్సరంలో జరిగే అన్ని విషయాలను సంఘటన ప్రకారం జ్యోతిష శాస్త్రం ఆధారంగా వివరిస్తే పంచాంగ శ్రవణం చేస్తాము. పంచాంగ శ్రవణం శుభదైవికంగా భావిస్తారు. తిథి, వారం, నక్షత్ర, యోగం, కరాలను అని 5టిని వివరించి పంచాంగం వసంత ఋతువును అంటే కవులకు ఎంతో ఇష్టం. ఎందరో కవులు వసంత ఋతువుల మీద ఎన్నో కవితలు రాస్తారు. వారిలో దాగి ఉన్న కవిత శక్తిని గుర్తు చేసుకుంటూ ఈనాటి కవులు ఒక చోట చేరి తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు. దీనిని కవి సమ్మేళన అంటారు. ప్రతి పట్టణాలలోనూ గ్రామాల్లోనూ ఉగాది రోజు సమ్మేళన జరుపుకుంటూ ఉంటారు. కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.